ఏరియాలో వెంకటేశ్వర కాలనీ బ్యాక్ సైడ్లో వాటర్ ఇట్లా స్టామ్ అయ్యి అక్కడ పబ్లిక్ దోమలతో చాలా బాధ ఉంది, ఇక్కడ ఇబ్బందిగా ఉంది. చందానగర్ బ్యాక్ సైడ్ స్టేడియం దగ్గర, స్టేడియం వెనకాల ఇక్కడ నీళ్లు జామ్ అయ్యి ఇక్కడ పబ్లిక్ దోమలు ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీంతో రోగాలు బారిన పడే ప్రమాదం ఉంది ఇక్కడ. అన్న, నేను మహేష్ పెంటర్ మాట్లాడుతున్నా. వీకేషన్ కాలనా ఇప్పటికి 10-20 మంది పడ్డారన్న. ఇడికెళ్ళి మొత్తం అప్పుడు మా చెరువు ఉండే, చెరువు దిక్కెళ్ళి మొత్తం అది మూసేసారు. స్టేడియం కడుతారు ఇప్పుడు. ఆ స్టేడియం దిక్కెళ్ళి మొత్తం రోడ్లు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయిందన్న. చాలా మంది పడ్డారు, దెబ్బ తాకినాయి. అన్ని ప్రాబ్లం చాలా అవుతుందన్న ఇక్కడ. అన్న, నేను మున్సిపాలిటీ కాంట్రాక్ట్లు తీసుకొని పని చేపిస్తాను. నా పేరు మల్లేష్, శ్రీరాజ్ నగర్. ఇప్పుడు ఒక 6 నెలలు అయిపోయిందన్న బోర్ ఖరాబ్ అయిపోయి. ఇంతవరకు మున్సిపల్ కంప్లైంట్ చేస్తా ఉన్నా, చేపిస్తామని అని చెప్పి ఇంతవరకు అట్లే ఉన్నది ఆ పని. అసలు మోరీలు పోతలేవు. పైన మన మాంజలీలు వేసారు, వాటర్ లైన్లు వేసారు. కిందనేమో మోరీలు జామ్ అయిపోయినాయి అన్న. అసలు నీళ్ళు పోతలేవు, ఏం పోతలేవు. ఇది పైకి అయిపోయిందన్న. మా మోలీలేమో కిందికి అయిపోయినాయి. ఎవరు పట్టించుకుంటారన్న. ఏమన్నా అంటే నీకేడికి మళ్ళీ సరే చూసుకుంటా కదా, నీకు నీ ఇంటికాడ ఏం ప్రాబ్లం ఉంటే చెప్పాలని అంటారు. సబ్ కాంట్రాక్ట్ తీసుకుని అన్ని పనులు చేపిస్తాం. మొత్తం మున్సిపల్ వాటర్ మొత్తం చేపిస్తాం అన్న. నా పేరు మల్లేష్. శ్రీరాజ్ నగర్లో 20 నుంచి 20 సంవత్సరాలు ఉన్న ఈ ఏరియాలో ఇంతవరకు ఎంత చెప్పినా మున్సిపల్ ఏం పట్టించుకుంటలేరు. ఆ మోరీలో కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ మోరీలు గిట్ట కరెక్ట్ ఇస్తలేరు. ఏ పని కాలేదు. మరి వాటర్ గిట్ట కరెక్ట్ వస్తలేవు. మరి చేసిన బోర్వెల్ గిట్ట కరెక్ట్ పే చేసే పని చేస్తలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అని బోర్ వీక్తలేరు, పని చేస్తలేరు. మరి ఎట్లా సార్, మేము ఎట్లా బతకాలి, ఏం సంగతి సార్? దయచేసి నాకు దయగలిచి అందరికి, మా ప్రజలకు అందరికీ నా గురించి అందరూ హెల్ప్ చేస్తారు సార్. నాకు చాలా మంది హెల్ప్ ఉన్నారు. నా గురించి కాపాడండి అని చెప్తున్నా. అందరూ నా ఇంట్లో వచ్చి కంప్లైంట్ చేస్తారు. నేను మున్సిపల్ మండల ఆఫీసర్, నేను కంప్లైంట్ చేస్తాను సార్ అని చెప్తాను. మీరు దయచేసి నాకు కాపాడండి ఒకటి. నా ఇంటికాడికి వచ్చి రోజు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు.